నా ఆశలకి గండి కొట్టే పరిస్థితి కాదు. నా ఆశలు ఎప్పుడు కూడా నేను పూర్తి ఆకాంక్షలతోనో లేదా అందని దాని మేడల కోసమో ఎప్పుడో అరువులు చార్చే రకంగా పోలే. కష్టం నాకు తెలుసు, శ్రమ ఏంటో నాకు తెలుసు. ఒక నాయకునికి అధికారమే ముఖ్యం కాదు, అధికారం లేకపోయినా కూడా నాయకత్వం ఎట్లా చేయాలో 14 ఏళ్ళు ఇక్కడ చేసిన వాడిని నేను. తరిమల నాగిరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకున్న వ్యక్తిని. ఆయన ఒకసారి ఎమ్మెల్యేనే ఎంపీనే ఉన్నాడు, అది తప్ప వీరు కాదు. కాకపోతే అధికారం అనేది ఉన్నప్పుడు మరింతగా ప్రజలకి సేవ చేయడానికి దోహదపడుతుంది, ప్రభుత్వ పరంగా నిధులు తేవడానికి దోహదపడుతుంది అనేటువంటిది రుజువైంది. కాబట్టి ఆ రకంగా తప్ప ఎవరు లెక్కలు తెలుస్తారు అంటే ఎవరైతే ఈ కొన్ని విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకొని ఈ విషయాల పట్ల స్పందించారో ఆ స్పందించిన వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా. స్పందించిన వ్యక్తులకి సమాధానం అది ఎవరైనా అయిండొచ్చు, ఎంతటి వారైనా అయిండొచ్చు. అవును, శంకారావం అనేది నా కార్యక్రమం కాదు, పార్టీ కార్యక్రమాలే రేపు లాస్ట్ అవుతాయి. ఎందుకంటే ఎన్నికలు 15వ తారీఖు షెడ్యూల్ వస్తుంది. నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన అన్ని ప్రోగ్రాంలు ఇప్పటి వరకు అందరూ కూడా కష్టపడి చేశాం. రేపు ఆ ప్రోగ్రాం ఆయన గౌరవంగా తర్వాత మా నియోజకవర్గం మేమంతా ఆధారాభిమానాలతో కార్యకర్తలు కానీ అందరూ కూడా చేయాలి. ఆయన కూడా కష్టపడిన కార్యకర్తలకి ఇవన్నీ కూడా ఏదో సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. ఇదంతా కూడా బాగా జరిగి జయప్రదం అవుతుంది, దాంట్లో అనుమానం లేదు. రేపటి మన్నాటి నుంచి కార్యక్రమాలు ఏమి ఉండవు కాబట్టి ఎన్నికలే కాబట్టి పార్టీ కార్యక్రమాలు వేరు, ఎన్నికలు వేరు. అది దీన్ని మీరు లంక పెట్టద్దండి, అది వేరు ఇది వేరు. కార్యక్రమాలు అయితే రేపటికి ఆఖరే అనుకోవాలి. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేంటి ఏమైనా ఉన్నాయా? ఎనీథింగ్ మోర్? మీరు చెప్తే నేను ఆన్సర్ ఇస్తున్నా కదా.